నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. గుర్తుంది కదా, ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏదైతే గ్రూప్ 2 కోర్స్ ఉందో ఎక్స్క్లూజివ్గా దాని మీద ఇప్పుడు ఒక భారీ డిస్కౌంట్ ఆఫర్ రన్ అవుతుందన్నమాట. 9,000 రూపాయల కోర్స్ మీకు 2,000 రూపాయలకే లభిస్తుంది. మీకు అందులో చూడడానికి వీడియోలు, చదువుకోవడానికి పీపీటీ మెటీరియల్, దానికి సంబంధించిన టెస్ట్లు, అలానే వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ అన్నీ కూడా కేవలం 2,000 రూపాయలకే లభిస్తాయి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వచ్చిన అవకాశాన్ని మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్కి హ్యాపీగా యూస్ చేసుకోండి. మీరు మీ జీవితంలో ఒక మెట్టు పైకి ఎదగండి. ఒక మెట్టు పైకి ఎదగండి అంటే గుర్తుకొచ్చింది, ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం కూడా అలాంటిదే, విచ్ ఇస్ చంద్రయాన్-3. జూలై 14 అంటే ఇవాళ జూలై 14, 2023 మధ్యాహ్నం 2:35 2:35 PM, లేదు ఇంటర్నేషనల్గా అయితే 14:35 PM IST పరంగా ఇస్రో మరొకసారి చరిత్రను తిరగరాయబోతోంది అనమాట. ఎందుకనంటే జూలై 22, 2019 సంవత్సరంలో చంద్రయాన్-2ని ఇస్రో లాంచ్ చేసింది. జూలై 14, 2023 అంటే 8 రోజులు తక్కువ 4 సంవత్సరాల తర్వాత ఇస్రో దాని యొక్క సక్సెసర్ మిషన్ని కంటిన్యూ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ చంద్రయాన్-3. ఒకవేళ ఇది నిజంగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే వితౌట్ ఎ డౌట్ ఇస్రో విల్ బీ ఆన్ ద వరల్డ్ మ్యాప్. అఫ్ కోర్స్ ఇస్రో ఈజ్ ఆల్రెడీ ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఫర్ వేరియస్ థింగ్స్ దట్ ఇట్ హ్యాస్ అచీవ్డ్ ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఈ ఫీట్ ఏదైతే చేయబోతుందో దాట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఎందుకంటే ఇస్రో ఎక్కడైతే ల్యాండర్ని డ్రాప్ చేయాలనుకుంటుందో, ఎక్కడైతే సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలనుకుంటుందో, ఎక్కడైతే రోవర్ బయటికి రావాలి అని మనం అనుకుంటున్నామో దాట్ రీజన్ ఈజ్ సంథింగ్ వేర్ నో వన్ ఎవర్ ట్రైడ్. చేస్తే ఎవరు చెయ్యని పని చెయ్యి, అప్పుడు నేను అందరూ గొప్ప అంటారని ఇన్ జనరల్ చెప్తూ ఉంటారు కదా. అందరూ చేసేది ఎవడని చేస్తాడు, ఎవరు చెయ్యని దాన్ని, ఎవరికి అసలు సాధ్యపడని దాన్ని నువ్వు చేస్తే నేను గొప్పగా కీర్తిస్తారు లేదా గొప్పగా పిలుస్తారు అంటూ ఉంటారు కదా. సో దాట్స్ వాట్ ఇస్రో ఈస్ ట్రైయింగ్ టు డూ అండ్ దాట్స్ వై వీ నీడ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ఇస్రో. ఎందుకనంటే ఇప్పటి వరకు మూన్ మీద ఏవైతే ల్యాండింగ్స్ జరిగాయి, యుఎస్ఎస్ఆర్ లేదు ఇన్ జనరల్గా రష్యా, యుఎస్ఏ, చైనా ఇప్పటి వరకు చాలా ల్యాండింగ్స్ జరిపాయి. కానీ అవన్నీ కూడా మూన్ యొక్క ఈక్వేటర్ దగ్గర ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఈ ఎల్లో, రెడ్ కలర్ డాట్స్ ఏవైతే ఉన్నాయి, పింక్ కలర్ డాట్స్, ఇవన్నీ కూడా యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్ లేదు రష్యా, చైనా వీళ్ళు డ్రాప్ చేసిన ల్యాండర్స్, రోవర్స్ అనమాట. చాలా వరకు మీరు జాగ్రత్తగా గమనిస్తే నార్త్ వైపు బాగానే ఉన్నాయి, ఈక్వేటర్ నుంచి నార్త్ వైపుకి. కానీ మీరు ఇటు సౌత్ వైపు గమనించినట్టయితే ఎస్పెషల్లీ సౌత్ పోల్ దగ్గర ఇప్పటి వరకు ల్యాండింగ్ అసలు ఎవరు ప్రయత్నం కూడా చేయలేదన్నమాట. అండ్ ఇండియా వాజ్ ద వెరీ ఫస్ట్ కంట్రీ టు డూ ఇట్. అఫ్ కోర్స్ అది హార్ష్ ల్యాండింగ్ లేదా హార్డ్ ల్యాండింగ్ అయిపోయిందనే చెప్పాలి దురదృష్టవశాత్తు. బట్ ఇఫ్ ఇట్ వుడ్ హావ్ బీన్ ఎ సాఫ్ట్ ల్యాండింగ్ ఇన్ 2019, హిస్టరీ అప్పుడే తిరగరాసేది మన ఇస్రో. బట్ ఎనీవేస్ వీ నౌ అగైన్ గాట్ ఎ సెకండ్ ఛాన్స్ బికాస్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్. చరిత్రని తిరగరాయాలంటే ఎవరో ఒకళ్ళు అవకాశం ఇవ్వరు, మనమే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటామని ఇస్రో మనకి ప్రూవ్ చేస్తోంది. 2019లో తను ల్యాండర్ని అక్కడ ప్రవేశపెట్టింది, బట్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఆ మిషన్ ఫెయిల్ అయిపోయింది. అఫ్ కోర్స్ ఆర్బిటర్ పరంగా ఇట్ వాజ్ అ గ్రేట్ సక్సెస్, బట్ ల్యాండర్ పరంగా ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్. సో దాన్ని నేనే తిరగరాసుకుంటాను, మధ్యలో ఎవరికి ఛాన్స్ అని చెప్పి ఇప్పుడు 2023లో చంద్రయాన్-3 లాంచ్ చేస్తుంది. అండ్ దాట్స్ వై ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఇక్కడ ఈ మూన్కి సంబంధించి, మూన్ యొక్క రొటేషను, మూన్ యొక్క రెవల్యూషను, ఎర్త్ మూన్ వీడికి సంబంధించి చాలా మందికి చాలా అంశాలు తెలియవు. ఇన్ఫ్యాక్ట్ యాదృశ్చికం ఏంటంటే క్వైట్ ఐరానికల్, లేదు సర్ప్రైజింగ్, అమేజింగ్, ఆస్ట్రోనిషింగ్ ఏదో నాకు తెలియదు, కానీ ఒక ప్రముఖ వార్తా ఛానల్, మామూలుగా కాదు చాలా ప్రముఖమైన తెలుగు వార్తా ఛానల్, వాళ్ళు చెప్పింది నిజంగా ఒకవేళ ఒక కామన్ పర్సన్ వింటే వాడు మోసపోతాడు. బికాజ్ వాళ్ళు లేనిపోని డీటెయిల్స్ ఇస్తున్నారు అందులో. వెల్ ఇట్స్ నాట్ ద కంప్లీట్ థింగ్, బట్ రాదర్ ఒక పర్టికులర్ ఆస్పెక్ట్. నేను వాళ్ళ పేరు చెప్పను బికాస్ దే మైట్ బి కమింగ్ ఆన్ టు మీ, బట్ వాళ్ళ పేరు అయితే నేనైతే చెప్పదలుచుకోలేదు. కానీ దే ఆర్ సెయింగ్ సమ్ థింగ్స్ విచ్ పీపుల్ ఇఫ్ డూ బిలీవ్, వాళ్ళు దాన్ని నమ్మేస్తారు, నేను చెప్పింది నమ్మరు. వెల్ నేనేమి గొప్ప అని నేను అనట్లేదు, బట్ నేను స్టడీ చేసి ఓకే ఇది 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 అని తెలుసుకొని చెప్తుంటే వాళ్ళు చెప్పిన దాంట్లో అసలు నిజంగా చంద్రయాన్-3 మిషన్కి సంబంధించి ఏమీ లేదు అక్కడ నిజం అనమాట. ఐ విల్ గెట్ ఆన్ దాట్. సో ఎనీవేస్ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది సూర్యుడు. సో ఇప్పుడు మనం బేసిక్గా మూన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. సో ఇది సూర్యుడు, ఇది భూమి, ఇక్కడ భూమి చుట్టూతో చంద్రుడు కూడా తిరుగుతున్నాడు, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, సూర్యుడు ఇక్కడ ఉంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటాడు. తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణం, రొటేషన్ అంటారు. సూర్యుడు చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం, రెవల్యూషన్ అంటారు. ఒక రొటేషన్కి ఎర్త్కి 24 అవర్స్ పడుతుంది అప్రాక్సిమేట్గా, లేదా ఇన్ జనరల్గా 24 అవర్స్. ఒక కంప్లీట్ రెవల్యూషన్ అంటే సూర్యుడు చుట్టూ ఒక కంప్లీట్ సర్కిల్ చేయడానికి 365 డేస్ పడుతుంది. మీకు ఈ రొటేషన్, రెవల్యూషన్ కన్ఫ్యూజన్గా ఉంటే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి నేను గుడిని ఫేస్ చేస్తాను, లేదు నేను దేవుడిని ఫేస్ చేస్తాను అనుకుందాం, నేను దండం పెట్టినాను, మీరు ప్రదక్షిణలు చేయండి అని అన్నారు అనుకోండి. మామూలుగా ఇన్ జనరల్గా ఏం చేస్తారు, ఒకవేళ దేవుడి ముందే నుంచుంటే ఇలా ప్రదక్షిణలు చేస్తారు, అవునా? అలా 3 సార్లు తిరుగుతారా? దాట్స్ రొటేషన్. నేను ఇక్కడ ఉన్న ప్లేస్లోనే ఉండి
ఇలా తిరుగుతున్నాను. సో ఎర్త్ అలా తన చుట్టూ తాను తిరుగుతుంది. అలానే మీరు గుడి చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వస్తారా, 1, 3, 40 ఎన్నో వాట్ ఎవర్, దట్స్ అప్ టు యూ. మీరు గుడి చుట్టూ ఏదైతే ఒక ప్రదక్షిణ చేసి వస్తారో దట్స్ లైక్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్ అనమాట. అలా భూమి సూర్యుడు చుట్టూ చేసినట్టే మూన్ కూడా ఎర్త్ చుట్టూ చేస్తాడు. సో మూన్ తన చుట్టూ తాను తిరుగుతూ ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనమాట. మూన్ తన చుట్టూ తాను తిరగడానికి దగ్గరగా 29 days తీసుకుంటున్నాడు. తన చుట్టూ తాను తిరగడానికి చాలా స్లోగా తిరుగుతున్నాడు యాక్చువల్గా. ఎర్త్ ఏమో 24 hours ఫినిష్ చేస్తే తన చుట్టూ తాను తిరగడానికి మూన్ 29 daysకి తిరుగుతున్నాడు. అండ్ ఎర్త్ చుట్టూ తిరగడానికి ఏమో 27.5 days లేదా అప్రాక్సిమేట్గా 28 daysలో ఫినిష్ చేసేస్తున్నాడు. సో 28, 29 ఆల్మోస్ట్ సిమిలర్ టైమ్స్. సో అందుకని మీరు ఎప్పుడు చూసినా సరే మూన్ తిరుగుతుంది, కానీ మీకు ఎప్పుడు బ్యాక్ కనిపిస్తుంది అనమాట. ఐ మీన్ అవతల వైపు కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎలా అయితే ఇలా వచ్చాను, ఉదాహరణ నేను ఇలా ఉన్నాను, ఎర్త్ ఇక్కడ ఉందనుకుందాం, ఐఎమ్ ద మూన్. నేను ఇలా వస్తున్నప్పుడు అవతల వైపుకి వచ్చినా సరే బై ద టైమ్ ఐ కమ్, ఎర్త్ నుంచి చూసేవాడికి మళ్ళీ నా ఫేస్ కనిపిస్తుంది కానీ నా వీపు కనిపిస్తుంది కదా. సో అలా మనం మూన్ యొక్క ఒకవైపే చూస్తున్నాము, మనం మూన్ యొక్క అవతల వైపు చూడట్లేదు. అలానే ఎర్త్ ఎలా అయితే 23.5 degrees 23.5 degrees ఎలా అయితే టిల్ట్ అయి ఉందో తన యొక్క యాక్సెస్ మీద, మూన్ కూడా అలాగా 5 degrees టిల్ట్ అయి ఉందన్నమాట. ఈ టిల్ట్ అవడం ఏంటి అన్న డౌట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉన్నాం అనుకోండి, దిస్ ఇస్ నార్మల్ యాక్సెస్, మనం ఇలా ఉన్నాం, మనం ఇలా తిరిగితే దిస్ ఈజ్ ద నార్మల్ యాక్సెస్ రొటేషన్. కానీ ఎర్త్ అలా లేదు, 23.5 degrees ఇలా టిల్ట్ అయి ఉందన్నమాట. సో తను తిరిగేటప్పుడు ఇలా తిరుగుతుంది. సో ఇలా తిరగట్లేదు, ఇలా తిరుగుతుంది అనమాట. అలా మూన్ కూడా 5 degrees తిరుగుతుంది. అందుకే మీరు జాగ్రత్తగా గమనిస్తే, మీరు ఒకవేళ సూర్యుడిని ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినప్పుడు సూర్యుడికి కొంచెం పైన లేదు సూర్యుడికి కొంచెం కింద కనిపిస్తూ ఉంటాడు మూన్, బికాస్ ఇట్ ఈస్ బిట్వీన్ ద 23.5 degrees. అందుకని ఎక్కువ అయితే కొంచెం దూరంగా ఉండేది, బట్ దట్స్ ద లాజిక్. అలానే సౌత్ పోల్ ఏదైతే ఉందో చంద్రుడికి సంబంధించి, ఇప్పుడు ఎలా అయితే ఎర్త్కి నార్త్ పోల్ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం ఉందో అలా మూన్కి కూడా నార్త్ పోల్ సౌత్ పోల్ ఉందన్నమాట. ఈ సౌత్ పోల్ అనేది కొంచెం అటువైపుగా ఉంది. సో ఇట్స్ మోర్ ఆఫ్ ద టైమ్స్ డార్కర్, అక్కడ ఎప్పుడు చీకటిగానే ఉంటుంది, లేదా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ చీకటిగానే ఉంటుంది. సో ఇండియా తన యొక్క ల్యాండర్ ఏదైతే ఉందో విచ్ ఇస్ విక్రమ్, అక్కడ ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ దాట్స్ వై ద లాస్ట్ టైం ఒక హార్డ్ ల్యాండింగ్ అయిపోయింది. అండ్ ఇంకో ముఖ్యమైన విషయం, హార్డ్ ల్యాండింగ్ అవడానికి సింపుల్ బేసిక్ రీజన్ ఏంటి అంటే, ఎర్త్ మీద ఉన్నట్టుగా చంద్రుడి మీద మూన్ మీద వాతావరణం సరిగ్గా లేదు, అక్కడ అట్మాస్ఫియర్ ప్రాపర్గా లేదు. అట్మాస్ఫియర్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అక్కడ ఫ్రిక్షన్ అంతగా లేదు. ఫ్రిక్షన్ ఉంటే మీకు ఈజీ అవుతుంది ల్యాండ్ చేయడం, బికాస్ ఆల్రెడీ మీకు అట్మాస్ఫియర్ మిమ్మల్ని పైకి లేపేస్తుంది, తనతో వెనక్కి మీరు మెల్లిగా కిందకి దిగడానికి వస్తున్నారు. కానీ మూన్ దగ్గర అట్మాస్ఫియర్ లేదు కాబట్టి అక్కడ గ్రావిటీ చాలా తక్కువ ఉండేసరికి డమ్మని పడిపోతున్నారు అనమాట. అండ్ ఇట్ ఈస్ నౌ ఆల్ అప్ టు ద ప్రొపల్షన్ సిస్టమ్. ఆ ఇంజిన్స్ ఏ విధంగా పనిచేస్తాయనే దాని మీద అది సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ప్రాపర్గా ల్యాండ్ అవుతుందా లేదా డమ్మని వచ్చి ఇలా హార్డ్ ల్యాండింగ్ అయిపోతుందా అని. సో 2019లో మనం ఎప్పుడైతే టెస్ట్ చేసాం Chandrayaan-2, అప్పుడు విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండింగ్ అవడానికి అదే గల కారణం. సో ఇప్పుడు మళ్ళీ మరొకసారి ప్రయత్నం చేయబోతున్నాము. ఐ హోప్ ఎట్లీస్ట్ బేసిక్ థింగ్స్ ఆర్ క్లియర్. లెట్స్ గెట్ ఆన్ టు మచ్ మోర్ థింగ్స్. As the name suggests, the Chandrayaan-3 is the successor to the Chandrayaan-2 mission and it will likely attempt another soft landing on the lunar surface. సో చంద్రుడి యొక్క ఉపరితలం ఏదైతే ఉందో, బేసిక్గా చంద్రుడిని ఎంతసేపు లూనార్ సర్ఫేస్ లేదు లూనార్ బాడీ అని పిలుస్తూ ఉంటారనమాట. సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. It will be almost a repetition of the July 2019 Chandrayaan-2 mission in the configuration of spacecraft, the landing spot on the moon and the experiments to be conducted on the lunar surface. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి, విచ్ ఇస్ Chandrayaan-2, Chandrayaan-3కి ఉన్న కామన్ థింగ్స్ ఏంటి, అలానే డిఫరెంట్ థింగ్స్ ఏంటి అని. ఇక్కడ వార్తల్లో అలానే మరీ ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒక పర్టికులర్ ఫ్యాక్ట్ తీసుకుని Chandrayaan-3ని పొగుడుతున్నారు. వెల్ ఐఎమ్ నాట్ సెయింగ్ మీరు పొగడకూడదని అనట్లేదు, ఇన్ఫాక్ట్ ఐఎమ్ నో వన్ టు సే దట్, బట్ ద ఓన్లీ పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ ఫార్వర్డ్ ఇస్ Chandrayaan-2కి సమ్వేర్ అరౌండ్ 960 కోట్లు అయింది. ఐ మైట్ బి రాంగ్, బట్ 900 నుంచి 1000 కోట్ల దాకా ఖర్చు అయింది అనమాట Chandrayaan-2కి. వెరాస్ Chandrayaan-3కి ఏమో సుమారు 650 కోట్ల ఖర్చు అయింది. సో ఎప్పుడైనా సరే టైం వెళ్ళే కొద్ది ముందుకెళ్ళే కొద్దీ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ పెరగాలి, తగ్గకూడదు. కానీ Chandrayaan-2 కన్నా తక్కువ కాస్ట్లో Chandrayaan-3 ఎలా వెళ్ళిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇదే లాజిక్ని పట్టుకుని చాలామంది ఏమంటున్నారంటే, ఆదిపురుష్ సినిమా తీయడానికే 700 కోట్లు ఖర్చు అయింది, అయినా వాళ్ళు పెట్టిన VFX సరిగ్గా పని చేయలేదు, కానీ మనం 650 కోట్లకే Chandrayaan-3ని లాంచ్ చేసేస్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఆదిపురుష్ సినిమాకి సపోర్ట్ చేయట్లేదు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో క్వైట్ హ్యాపీ దట్ Chandrayaan-3 మిషన్ ఇంత తక్కువ ఖర్చుతోనే సక్సెస్ఫుల్ అవ్వబోతుందని నమ్మకంతో నేను ఉన్నాను. ఐఎమ్ రియల్లీ ఫర్ దట్. బట్ ద లాజిక్ ఏంటంటే, Chandrayaan-2లో ఒక ల్యాండర్, ఒక ఆర్బిటర్, ఒక రోవర్ ఉన్నాయి. వేరాస్ Chandrayaan-3 దగ్గరికి వచ్చేసరికి
ల్యాండర్ రోవర్ మట్టుకే ఉన్నాయి, దేర్ ఈజ్ నో ఆర్బిటర్. దట్ ఈస్ ద వెరీ మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి అని అంటే, ఎలా అయితే ఎర్త్ చుట్టూ శాటిలైట్లు తిరుగుతున్నాయి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూన్, ఇన్ జనరల్గా శాటిలైట్స్ తిరుగుతున్నాయా, అలానే మూనును టెస్ట్ చేయడానికి, మూనుని పరీక్షించడానికి ఆల్రెడీ చంద్రయాన్ 2లోనే ఒక ఆర్బిటర్ని పెట్టారు. సో ఆర్బిటర్ సక్సెస్ఫుల్గా ప్లేస్ అయిపోయింది. కానీ ఆ చంద్రయాన్ 2లో ఏదైతే ల్యాండర్ విచ్ ఈస్ విక్రమ్, రోవర్ విచ్ ఈస్ ప్రజ్ఞాన్ ఉన్నాయో, ఆ రెండు బికాస్ ఆఫ్ హార్డ్ ల్యాండింగ్ వల్ల సక్సెస్ఫుల్ కాలేదు. సో ఆర్బిటాల్ అక్కడ సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. అందుకని చంద్రయాన్ 3లో వాళ్ళు ఆర్బిటర్ని పంపించట్లేదు. ఇందాక నేను ఒక ప్రముఖ వార్తా ఛానల్ అంటున్నాను కదా, మీరు కూడా వెతికితే దొరికేస్తుంది మీకు, ఇన్స్టాగ్రామ్లో దొరికినా లేదు యూట్యూబ్లో దొరికినా దొరికేస్తుంది. చాలా పెద్ద న్యూస్ ఛానల్ అది. వాళ్ళు చంద్రయాన్ 3లో కూడా ఆర్బిటర్ ఉందని చెప్తున్నారు. దాట్స్ క్వైట్ స్ట్రేంజ్. ఒక ప్రీమియర్ న్యూస్ ఛానల్ అయి ఉండి ప్రజలకు ఇవ్వాల్సిన సమాచారం సరిగ్గా ఇవ్వకపోతే ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. దీస్ ఆర్ సంథింగ్స్ విచ్ ద ఎంటైర్ కంట్రీ లుక్స్ ఆఫ్టర్. అంటే నువ్వు ఇక్కడున్నావు అక్కడ సంబంధం లేకుండా అందరూ కలిపి ఫోకస్ చేస్తారు. ఒక క్రికెట్ మ్యాచ్ జరిగినా, లేదు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ జరిగినా, ఇలాంటి ఈవెంట్స్ జరిగినా, ఇక్కడ రాజకీయాలు, ఆ ప్రాంతం వాడివి, ఈ ప్రాంతం వాడి, ఇవన్నీ పట్టింపులు ఉండవు. అలాంటి చోట్ల కూడా వాళ్ళు తప్పులు చెప్తున్నారంటే యూ కెన్ అండర్స్టాండ్ వాట్ ఆర్ దే డూయింగ్. వెల్, ఇట్ మైట్ బి అ జనరల్ మిస్టేక్ దో, బట్ నేను జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాను. సో చంద్రయాన్ 2లో ఒక ల్యాండర్ ఉంది విచ్ వాజ్ విక్రమ్. ఇప్పుడు చంద్రయాన్ 3లో ఉన్న ల్యాండర్ పేరు కూడా విక్రమే. చంద్రయాన్ 2లో ఉన్న రోవర్ పేరు ప్రజ్ఞాన్, చంద్రయాన్ 3లో ఉన్న రోవర్ పేరు కూడా ప్రజ్ఞానే. కానీ చంద్రయాన్ 2లో ఆర్బిటర్ ఉంది, ఇక్కడ ఆర్బిటర్ లేదు. నౌ గెట్ బ్యాక్ టు ద డీటెయిల్స్. ఆర్బిటర్ అంటే ఏంటి? ఉదాహరణకి ఇప్పుడు చంద్రుడు అనుకున్నాం, ఎలా ఇందాక అనుకున్నాం కదా, ఎర్త్ చుట్టూ శాటిలైట్స్ ఎలా అయితే తిరుగుతాయో అలా మూన్ చుట్టూ కూడా శాటిలైట్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ఆర్బిటర్స్. ఒక కక్షలో ఉండి, ఒక ఆర్బిట్లో ఉండి అలా తిరుగుతూ ఉంటాయి మూన్ చుట్టూ. సో దే వోంట్ ల్యాండ్ ఆన్ మూన్, అవి మూన్ మీదకి వెళ్ళి ల్యాండ్ అవ్వవు. సో అందుకని ఆల్రెడీ సక్సెస్ఫుల్గా అది ప్లేస్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఈసారి పంపించట్లేదు. వెరాజ్ ల్యాండర్ రోవర్ ఏంటంటే, ల్యాండర్ ఇలా ల్యాండ్ అయ్యి ఆగుతుంది, అక్కడే ఉంటుంది, కదలదు అనమాట. అది దానిలోంచి ఒక 6 వీల్డ్ వెహికల్ రోవర్ బయటకు వస్తుంది. సో ల్యాండ్ అయ్యేదాన్ని విక్రమ్ అని పిలుస్తున్నారు. సో విక్రమ్ ఒకసారి ల్యాండ్ అయిన తర్వాత, దట్టు సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వాలి, హార్డ్ ల్యాండింగ్ అవ్వకూడదు. హార్డ్ ల్యాండింగ్ అయితే అది ఫెయిల్ అయిపోతుంది. సో సాఫ్ట్ ల్యాండింగ్ అంటే ప్రాపర్గా వచ్చి ఇలా ల్యాండ్ అయిన తర్వాత అది కదలకుండా అక్కడే ఉండి మూన్ యొక్క వాతావరణాన్ని స్టడీ చేస్తుంది. అది అంతా నార్మల్గా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత అప్పుడు తలుపులు తీసుకుని టంటడా అని ప్రజ్ఞాన్ బయటకు వస్తుంది అనమాట. సో ఆ ప్రజ్ఞాన్ బయటకు వచ్చి దాని యొక్క మిషన్ లైఫ్ ఎంత అంటే 1 లూనార్ డే. 1 లూనార్ డే ఈజ్ ఈక్వల్ టు 14 ఎర్త్ డేస్ అనమాట. మన భూమి మీద 14 రోజులు ఎంత అంటే 1 లూనార్ డే. సో అది 14 రోజులు పనిచేస్తుంది. ఈ 14 రోజులు కూడా అది మూన్ మీద మొత్తం తిరిగేసి అక్కడ చంద్రుడి మీద ఉన్న శాంపిల్స్ని కలెక్ట్ చేసి, సాయిల్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి మనకి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ వాట్ చంద్రయాన్ 3. సో ఆర్బిటర్ లేదు కాబట్టి దీని యొక్క ఖర్చు తగ్గిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చే ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, ఇన్ఫాక్ట్ ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చంద్రయాన్ 3 మిషన్ని ఏ రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు అని. ముద్దుగా అందరూ వాడిని ఫ్యాట్ బాయ్ అని పిలుస్తున్నారు. తెలుగు వార్తాపత్రికలు అయితే బాహుబలి అంటున్నారు, ఇంగ్లీష్లో అయితే ఫ్యాట్ బాయ్ అని పిలుస్తున్నారు. బట్ హూ ఇస్ దిస్ ఫ్యాట్ బాయ్ అంటే జిఎస్ఎల్వి మార్క్ 3. దిస్ వాజ్ ఫర్ చంద్రయాన్ 2. దీన్నే కొంచెం పేరు మార్చి జిఎస్ఎల్వి LMV3. ఈ LMV3 ఏదైతే ఉందో దట్ ఈస్ ఫర్ చంద్రయాన్ 3. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. ఇట్స్ ద వెరీ సేమ్ రాకెట్, జిఎస్ఎల్వి మార్క్ 3 అనమాట. ద హెవీయెస్ట్ రాకెట్ విత్ ద ఇస్రో. రాకెట్కి శాటిలైట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? శాటిలైట్ ఈజ్ ద ఉపగ్రహం, ఏదైతే పరీక్షించడానికి పంపిస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ ద శాటిలైట్. లేదు భూమి చుట్టూ తిరగడానికో, చంద్రుడి చుట్టూ తిరగడానికో, అక్కడ ల్యాండ్ అవ్వడానికో అదంతా. కానీ ఇక్కడి నుంచి అంతరిక్షంలోకి అయితే తీసుకెళ్ళాలి కదా ఎవరో ఒకళ్ళు దాన్ని. ఆ తీసుకువెళ్ళే వాహక నౌక ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఎయిదర్ యాజ్ ద లాంచింగ్ వెహికల్ ఆర్ యాజ్ ద రాకెట్ అనమాట. సో ఆ రాకెట్ పేరు జిఎస్ఎల్వి LMV3 విచ్ ఈస్ ఫర్ చంద్రయాన్ 3. సో ఇది రీసెంట్ థింగ్ కాబట్టి మీరు దీన్ని జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. చంద్రయాన్ 2కి జిఎస్ఎల్వి మార్క్ 3ని ఉపయోగించారు. సో దట్స్ ఫర్ చంద్రయాన్ 2. ది బోత్ ఆర్ స్టిల్ ద సేమ్, బట్ పేరు మార్చారు కన్సిడరింగ్ కొన్ని డెవలప్మెంట్స్ జరిగాయి కాబట్టి. అండ్ గుర్తుంది కదా, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫ్యాట్ బాయ్, ఎందుకంటే అందరికన్నా ఎక్కువ బరువును తీసుకెళ్ళగలడు. అలానే ఆగస్టు 22, 23, 24 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో ఈ సాఫ్ట్ ల్యాండింగ్ జరగబోతోంది. మీరు అనొచ్చు జూలై 14 పంపిస్తే ఆగస్టు 22, 23 ఆ పర్టికులర్ టైంకి వెళ్తుందని. ఎందుకు అనంటే భూమికి చంద్రుడికి మధ్య ఉన్న దూరం 3,84,400 కిలోమీటర్లు. చంద్రుడు ఎంతసేపు దగ్గరగా ఉన్నాడని అందరూ అనుకుంటారు, కానీ ఎంత దగ్గరగా ఉన్నాడంటే 3,84,400 కిలోమీటర్స్. సో స్టిల్ యూ నీడ్ సమ్ టైమ్ టు ట్రావెల్ దట్ మచ్ డిస్టెన్స్. మనం ఫ్లైట్లో వెళ్తేనే 1000 కిలోమీటర్లు 1,500 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికే 1.5-2 గంటలు పడుతుంది. సో యూ కెన్ ఇమాజిన్ యు ఆర్ గోయింగ్ ఇన్ స్పేస్ అండ్ దట్ ఫార్ డిస్టెన్స్. సో ఖచ్చితంగా టైం పడుతుంది. అలానే ఈ రాకెట్ అంతరిక్షంలో ప్రవేశపెట్టడానికి హార్డ్లీ 2 గంటలు 3 గంటలు మొత్తం అంతా అయిపోతుంది.
తర్వాత ఆ శాటిలైట్ ఏదైతే ఉందో విచ్ ఇస్ నథింగ్ బట్ ద ఎంటైర్ సిస్టమ్ అపార్ట్ ఫ్రమ్ ద రాకెట్, అది ఎర్త్ చుట్టూ కొన్ని రోజులు తిరుగుతూ ఉంటుంది. మీరు అనొచ్చు మూన్ మీదకి వెళ్ళడానికి ఎర్త్ చుట్టూ తిరగడం ఏంటి అని. మూన్ దూరంగా ఉన్నాడు కదా, 3,84,000 కిలోమీటర్లు. మరి అక్కడ దాకా వెళ్ళాలి అని అంటే ఫ్యూయల్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ల్యాండింగ్ టైంకి ఫ్యూయల్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కన్సిడరింగ్ ఆల్ ఆఫ్ దాట్, ఇది ఎర్త్ అనుకోండి, ఒక ఎలిప్టికల్ ఆర్బిట్లో ఇలా తిరుగుతూ ఉంటుంది అది. సో ఒకవైపు దగ్గరగా వచ్చి ఇంకోవైపు దూరంగా ఉంటుంది అనమాట, ఇలా తిరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎర్త్ అంటే ఇక్కడేమో ఎర్త్కి దగ్గర నుంచి దగ్గర ఎర్త్కి ఒక 160, 170, 180 కిలోమీటర్ల దగ్గర నుంచి ఒకవైపు నుంచి తిరిగితే, ఇంకో వైపు ఏమో దగ్గరగా 36,000 కిలోమీటర్ల దూరంలోంచి ఒక రౌండ్ వేస్తాను అనమాట. ఇలా ఒక 6-7 సార్లు, లేదు కనీసం ఇంకా ఎక్కువ ఉండొచ్చు, బికాజ్ ఐఎమ్ నాట్ ఎ ఫిజిసిస్ట్. సో కనీసం ఒక 6-7 సార్లు అట్లా రౌండ్ వేసి ట్వింగ్ ట్వింగ్ అని మెల్లిమెల్లిగా స్పీడ్ పెంచుకుంటుంది. అలా స్పీడ్ పెంచి ఎర్త్ యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది. తర్వాత అది మూన్ ఆర్బిట్లోకి వెళ్తుంది. మూన్ ఆర్బిట్కి ఒక 100 కిలోమీటర్లు, లేదు మూన్ యొక్క సర్ఫేస్కి ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉండి మళ్ళీ అక్కడ కొంచెం సేపు తిరిగి ఎప్పుడైతే అంతా కరెక్ట్గా ఉందనుకుంటారో అప్పుడు అది ల్యాండ్ అవుతుంది అనమాట. అప్పుడు సాఫ్ట్ ల్యాండింగ్ అయిందా, వీ విల్ బి ద హిస్టరీ క్రియేటర్స్, బికాస్ ఇప్పటివరకు ఆ ప్లేస్కి ఎవరు వెళ్ళలేదు. అండ్ వీ విల్ బి ద 4th నేషన్ టు ల్యాండ్ ఆన్ మూన్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ఒకవేళ మూన్ మీద ల్యాండ్ అయినట్టయితే ఫస్ట్ టైం ఒక ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ స్పేస్ మీద మనం కాలు మోపిన వాళ్ళు అవుతాం. అఫ్కోర్స్ మనిషి పరంగా కాదు, అట్లీస్ట్ యాజ్ అన్ ఆబ్జెక్ట్. So that's why it is all about history అనమాట. Although scores of landers sent by Russia, the US, the Chinese have explored the moon surface, so far no other agency has landed in the southern hemisphere of the moon. ఇందాక ఆల్రెడీ తెలుసుకున్నాం కదా, చంద్రుడి యొక్క దక్షిణార్ధ గోళం ఏదైతుందో అక్కడ ఇప్పటి వరకు, ఎస్పెషల్లీ ఆ దక్షిణ ధ్రువం ఏదైతుందో అక్కడికి ఎవరు వెళ్ళలేదు. ఇన్ఫ్యాక్ట్ మనం 2019లో Chandrayaan-2 లాంచ్ చేసామా, అదే 2019లో ఇండియా కాకుండా ఇజ్రాయెల్ కూడా ట్రై చేసింది అనమాట మూన్ మీద ల్యాండ్ అవ్వడానికి. బట్ ఆ మిషన్ కూడా ఫెయిల్ అయిపోయింది. అలానే 2022వ సంవత్సరంలో జపాన్ ఒక ల్యాండర్ని, రోవర్ని పంపించింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. UAE ఒక రోవర్ని పంపించింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇట్స్ ఆల్ మేబీ ఫర్ అస్ అనమాట. సో వీఆర్ రెడీ టు మేక్ హిస్టరీ. వీ లెట్స్ హోప్ దట్, భగవంతుని ప్రార్థించి, ఈవెన్ ఇస్రో శాస్త్రవేత్తలు కూడా ఇవాళ అందరూ తిరుపతికి వెళ్ళారు. వీ రియలీ హోప్ దేవుడు మనందరినీ కరుణించి, ఆ దేవుడు ఏ రూపంలో ఉన్నా సరే దేవుడు మనందరినీ కరుణించి మన మీద బ్లెస్సింగ్స్ ఉంచి ఈ Chandrayaan-3 మిషన్ని కంప్లీట్గా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వీ రియలీ విష్ దట్ ఇస్రోస్ ఫ్లాగ్ ఆర్ ఇండియాస్ ఫ్లాగ్ హ్యాస్ టు బి దేర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్ ఫర్ షూర్, బికాస్ దిస్ గివ్స్ సో మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్ టు సో మెనీ అదర్ కంట్రీస్ అండ్ ఆబ్వియస్లీ టు ఇండియన్స్ యాజ్ వెల్. ఇస్రో హోప్స్ టు బి ద ఫస్ట్ టు డూ సో. కష్టమైనా సరే ఏదైనా ఒక పనిని ఎవరూ సాధించలేరన్నప్పుడు మొట్టమొదటిగా సాధించిన వ్యక్తిని అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో ఇఫ్ ఇస్రో డస్ ఇట్, ఇట్స్ ఎవ్రీ ఇండియన్స్ అచీవ్మెంట్ అనమాట. సో దాట్స్ ఆల్ అబౌట్ Chandrayaan-3. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వార్తా ఛానళ్ళు లేదా వార్తాపత్రికలు ఏవైతే ఉన్నాయో, వీఆర్ నాట్ సెయింగ్ దట్ దే ఆర్ అబ్సల్యూట్లీ రాంగ్, బట్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి న్యూస్ చెప్తే బాగుంటుంది. బికాస్ ఇక్కడ కన్నా అక్కడ ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి. అందుకే ఐ ఆల్వేస్ సే అబౌట్ అవగాహన 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 అని. ఎనీవేస్, అగైన్ వీ రియలీ విష్ దట్ Chandrayaan-3 హ్యాస్ టు బి సక్సెస్ఫుల్ అండ్ వీ రియలీ ప్రే ఫర్ దట్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. గుర్తుంది కదా, TSPSC APPSCకి సంబంధించి Group 2 ఆఫర్ రన్ అవుతుంది. సో అందు వచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మీకు వినడానికి వీడియోస్ అఫ్కోర్స్ చూడొచ్చు కూడా, అని చదువుకోవడానికి PPT మెటీరియల్, టెస్ట్ చేసుకోవడానికి టెస్ట్లు, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఇవన్నీ కూడా మీకు 9,000 రూపీస్ కోర్సు 2,000 రూపీస్కి వస్తుందన్నమాట. మీకు ఒకవేళ దీనికి సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయండి. సో చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. అప్పటివరకు నేను మీ వివేక్. నమస్కారం. జై హింద్.